అందరికీ నమస్కారం. మనం ఒక మంచి ప్లేస్కి వచ్చాం. ఇప్పుడు నకర్కల్ నియోజకవర్గం అద్భుతమైన వాతావరణం, ఆహ్లాదమైన వాతావరణంలో ఇది ఒక పిక్నిక్ పార్క్ లాగా ఉంది. ఇటు చూస్తే కొబ్బరి తోట, అటు వరి పొలం, అటు పాడి గేదెలు. ఇంత అద్భుతమైన ఫామ్ హౌస్ ఎవరిదో కాదు, రైతు బిడ్డ అడవి నుండి అసెంబ్లీ వరకు తన ప్రయాణాన్ని ఎలా సాగించాడో తెలుసుకోవడానికి నకర్కల్ ఎమ్మెల్యే గారు వేముల వీరేశం అన్నతో కలవడానికి వచ్చాం. వారిని ప్రయాణం, వాళ్ళ జర్నీని కూలంకషంగా తెలుసుకోవడానికి వచ్చాం. నమస్తే అన్న. కేసీఆర్ గారు మీకు తండ్రి లాంటి వాళ్ళని ఒకప్పుడు చాలా అద్భుతంగా చెప్పారు. అంత మంచి సంబంధం, అంత మంచి ప్రేమ ఎలా విడిపోయిందో కొంచెం మాకోసం. కుటుంబాలు కూడా విడిపోతాయి కదా. ఒక తండ్రికి ఎంతమంది కొడుకులు ఉంటే అంతమంది కొడుకులు కలిసి ఉండాలనేటువంటిది ఏం లేదు కదా. కుటుంబాలే విడిపోయినప్పుడు రాజకీయాలలో తండ్రి, కొడుకు, తల్లి, అన్న అనేటువంటి అనుబంధము ఉంచుకున్నంతకాలం ఉంటుంది. అంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి కాదు, జనరల్గా నా నైజమే పార్టీ అంటే కన్నతల్లి, పార్టీ అధినేత అంటే కన్నతండ్రిగా భావించేటువంటి నైజం. ఎందుకంటే నేను విప్లవ రాజకీయాల నుంచి వచ్చినటువంటి వాడిని కాబట్టి, విప్లవోద్యమం నుంచి వచ్చినటువంటి కాబట్టి, విప్లవోద్యమం అంటే పార్టీ అంటే కన్నతల్లి, పార్టీ అధినేత అంటే కన్నతండ్రిలాగా భావించేసి పార్టీని, పార్టీ అధినేతను, పార్టీ నాయకత్వాన్ని కాపాడుకునేటువంటి నేచర్లో పెరిగినటువంటి వాడిని. బట్ బీఆర్ఎస్ కూడా ఉద్యమ పార్టీ కాబట్టి దాన్ని కూడా నేను అట్లనే భావించినాను. అధికారం వచ్చిన తర్వాత ఉద్యమ పార్టీ, ఉద్యమ నాయకుడు స్వభావము, స్వరూపం మారిన తర్వాత మనుషుల్ని మనుషుల్లాగా చూడలేనటువంటి పరిస్థితి ఉన్న తర్వాత మారుతారేమో, రియలైజ్ అవుతారేమో అని చెప్పేసి వెయిట్ చేసినాను, వేచి చూసినాను. రియలైజ్ కాకపోగా, మారకపోగా, అణచివేత మనుషులు ఒకసారి ఓడిపోతే, ఒకసారి ఓటమి చెందితే వాళ్ళు రాజకీయంగా బతికుండొద్దు, రాజకీయంగా సమాధి కావాలనేటువంటి ఒక నేచర్ ఆఫ్ థింక్, నేచర్ ఆఫ్ టాకింగ్, నేచర్ ఆఫ్ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత బట్ ఈ పార్టీలో ఈ నాయకత్వం కాడ మనం ఉండకూడదు, ఈ ఆలోచన ధోరణి తప్పు, ఇది సమాజానికి, ప్రజలకు మంచిది కాదు అనేటువంటి ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ను వదిలిపెట్టేసి నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీకు ఒక ప్రథమ స్థానంలో ఉండేది మీ వాల్యూ అని, పార్టీలో మీ మీ పరిస్థితి ఉండేది. ఆ టైంలో ఒక దళితులుగా మీకు ఒక మంత్రివర్గం స్థానంలో చెందకపోవడం ఏదన్నా కారణం ఉందనుకుంటారు. చాలామంది అనుకుంటారు మీరు ఫస్ట్ టైం మీరు మంత్రి అవుతారు, బిగినింగ్లో పార్టీలు ఉద్యమం నుంచి వచ్చారు, ఉద్యమ నాయకుడితోటి ఎమ్మెల్యేగా ఎదిగిండు, అంత మంచి మెజార్టీతో గెలిచిన వీరేశం గారికి మంత్రి పదవి వస్తుందని టీఆర్ఎస్లో చాలామంది అనుకున్నారు బిగినింగ్లో. అంటే ఎప్పుడు ఏనాడు కూడా ఎమ్మెల్యే పదవి కావాలని, మంత్రి పదవి కావాలని దానికోసమే ఏనాడు కూడా వీరేశం ఆరాటపడలే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆరాటపడడు. ప్రజల మధ్య ఉండటానికి, ప్రజలకు సర్వీస్ ఇవ్వడానికి, ప్రజలతో మమేకం కావడానికే ఎక్కువ ఆరాటపడతాడు, ఎక్కువ ఇష్టపడతాడు. వారి పక్షాన బలమైన గొంతుకగా, బలమైన వాయిస్గా, బలమైనటువంటి పదనైన మాటగా ఉండటానికే ఇష్టపడతాడు. ఈ ఉంటున్నటువంటి క్రమంలో దేన్నైనా ఏదైనా ఫేస్ చేయడానికి కూడా సిద్ధపడతాడు. ఏదో అవుతుంది, ఏదో వస్తుంది, ఏదో జరుగుద్ది అని చెప్పేసి వెరసి వెనకాడడు. కాబట్టి నాకు ఆ ఆలోచనే లేనప్పుడు, ఆ ఒపీనియనే లేనప్పుడు ఎవరో అనుకున్నారు, ఎవరో భావించున్నారు అనేటువంటి దానికి నేను ఎట్లా రెస్పాండ్ అవుతా? మీరు రెస్పాన్స్ కావటం కాదు. నల్లగొండ జిల్లాలో వేముల వీరేశం గారు అనే ఎమ్మెల్యేకు వారి ఫస్ట్ నుండి ఒక స్పెషల్ నాయకత్వం కానీ, ముక్కుసూటిగా మాట్లాడిన ఆ తత్వం కానీ ఎవరికి లేదు. ఆ దొరల నైజంలో అట్లేమన్నా మీకేమన్నా ఎప్పుడన్నా కొంచెం అట్లా అనిపించిందా 5 ఏళ్ల క్రితం? అంటే నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి రాజకీయాలతో, ఆ పార్టీ విధానాలతో, ఆ పార్టీ పట్ల అంకిత భావంతో, కమిట్మెంట్తో నేను పనిచేస్తాను. కాబట్టి దాంట్లో రంధ్రాన్వేషణ చేసేటువంటి నేచర్ నాది కాదు. ఆ పార్టీ విధానంలో, ఆ పార్టీ నాయకత్వ విధానంలో, ఆ పార్టీ వైఖరిలో, ఆ పార్టీ రాజకీయ విధానంలో
ఆ పార్టీ నాయకత్వ వైఖరిలో మార్పు వచ్చినప్పుడు, మార్పు కనిపించినప్పుడు ఆ మార్పు నాకు కానీ ప్రజలకు కానీ పార్టీకి కానీ నష్టమవుతుంది అనుకున్నప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. చెప్పితే వినకపోగా కనీసం మనుషులుగా చూసేటువంటి పరిస్థితి లేనప్పుడు నేను అక్కడ ఉండను. అది నా నైజం, అది నా నేచర్. రెండోసారి ఎలక్షన్లో మీ పార్టీ నాయకులే మిమ్మల్ని ఓడిపోవడానికి ఒక చిన్న పాగా వేసి నెక్స్ట్ డే గెలిస్తే ఇంకా మేము తట్టుకోలేము ఆయన పవర్ని అనేది ఒక వినికిడి. దానికి మీరేమంటారు? అది వాళ్ళ వైఖరి కావచ్చు, వాళ్ళ విధానం కావచ్చు. దాన్ని వాళ్ళు ఇట్లా చేసిర్రు, వాళ్ళు ఎట్లా చేసిర్రు, వీళ్ళు ఇది చేసిర్రు అనేటువంటి చెప్పుకునే నేచరు, చెప్పే నేచరు కూడా నాది కాదు. చేస్తారు శత్రువు ఎప్పుడు కూడా కుట్రలు చేస్తూనే ఉంటారు. ఒకని వెదుగుదల ఇంకోనికి కడుపు మంట అయినప్పుడు ఆ కడుపు మంట ఉన్నటువంటి వాడు ఆ ఎదుగుదలను తట్టుకోలేడు, ఓర్వలేడు, కుట్రలు చేస్తూనే ఉంటారు. ఆ కుట్రలని ఎండగట్టడంలో, పసిగట్టడంలో, గమనించటంలో, గమనంలోకి తీసుకోవటంలో నేను సక్సెస్ఫుల్గా ముందుకు పోయినా లేదా, ఎక్కడ మిస్టేక్స్ జరిగిందనే దాన్ని చూసుకుంటా తప్ప ఒకటి కడుపు మంటను, ఒకటి సంబంధించినటువంటి అహంకారానికి ఏదో ఇబ్బంది అవుతుందని, ఒకటి అధికారానికి ఏదో ఆటంకం అవుతుందని చెప్పేసి వాడి కడుపు మంటకు నేను కారణం కాదు కదా. వాడి నైజం, ఆ నైజాన్ని పసిగట్టి, ఆ నైజాన్ని గమనించి, ఆ నైజాన్ని తెలుసుకొని జాగ్రత్త తీసుకోకపోవడం నా లోపంగా భావిస్తాను. నా లోపాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తా, కానీ నా ఓటమిని, నాకు జరిగిన నష్టాన్ని ఇంకొకరి మీద నిందేసి నేను ఎస్కేప్ అయ్యేటువంటి రకం అది కాదు. నియోజకవర్గం స్పెషల్ ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి వచ్చిన ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీలో ఓడిపోయి కూడా టీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని 4 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉన్న నాయకుడికి టికెట్ రాకుండా కాంగ్రెస్ పిలిచి టికెట్ ఇచ్చింది మీకు. కానీ ఇంత బంపర్ మెజార్టీగా ప్రజలు రిసీవ్ చేసుకుంటారని చాలామంది అనుకోలే కూడా అప్పట్లో. ఆ పార్టీలో ఉండి పార్టీకి గెలిచి మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చినాక అయినా మీరు ప్రజలనే ఉన్నారు, అయినా మీకు టికెట్ రాకుండా మీ పార్టీ వాళ్ళు చేస్తారు, అయినా కాంగ్రెస్ పార్టీలో పోవడానికి ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? ఈ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు అంటే ఏమంటారు దాని సంబంధించి? అంటే ఈ రాష్ట్రంలో ఒక నియంతృత్వ ధోరణితో, నిరంకుశ ధోరణితో, ఒక అహంకారపూరితంతో నడుస్తున్నటువంటి రాజకీయ సిస్టాన్ని, ప్రభుత్వాన్ని దించాలి, అధికారం నుంచి దించాలి, ఆ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనేటువంటి ఒక ఆలోచన రాష్ట్రంలో చాలామంది చేశారు. పెద్దలు పొంగులేటి సీనన్న కానీ, జూపల్లి కృష్ణారావు గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ఆ తర్వాత ఇంకా అనేక మంది చేశారు. అందులో భాగంగా ఈ జిల్లాలో మందుల సామేలన్న, నేను, ఇంకా చాలామంది బీఆర్ఎస్లో ఉండి అనేక రకాల అవమానాలకు, అనేక రకాల ఇబ్బందులకు గురి చేయబడ్డటువంటి వాళ్ళందరం కూడా ఈ నియంతృత్వ ధోరణి, ఈ అహంకారపూరితమైనటువంటి ధోరణి, ఈ దుర్మార్గమైనటువంటి ధోరణి, ఈసారి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించకపోతే సామాన్యుడు లేదు, ఒక ఆలోచన ఉన్నటువంటి వాడు లేదా ఒక ఉద్యమంలో సిన్సియర్గా పనిచేసినటువంటి వాడు, ప్రజల పక్షాన సిన్సియర్గా పనిచేయాలనుకుంటున్నటువంటి వానికి భవిష్యత్తు స్థానం ఉండదు అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చేసి ఈ నియంతృత్వాన్ని, ఈ అహంకారాన్ని, ఈ దుర్మార్గమైనటువంటి పోకడల్ని, ఈ దుర్మార్గమైనటువంటి విధానాలకు ఒక చెక్ పెట్టాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో పెద్దలు పొంగులేటి శ్రీనివాసన్న గారు ఆధ్వర్యంలో అందరం కూడా ఒక ఆలోచన చేసి అనేక సార్లు, వందల సార్లు కూర్చొని మాట్లాడుకొని ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటి అనేక రకాల చర్చలు, అనేక రకాల డిస్కషన్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ద్వారా అయితే కొట్టగలుగుతాము, కాంగ్రెస్ పార్టీ ద్వారానైతేనే ఇండిపెండెంట్గా చేద్దాం అనుకున్నాం. ఇండిపెండెంట్గానైతే మళ్ళీ వ్యక్తులు అవుతాం. కాబట్టి ఒక రాజకీయ పార్టీతో మనం మమేకం కావడంతో ఆ రాజకీయ పార్టీ కూడా మరింత బలోపేతమైంది. అట్లా మనం రాజకీయంగా కొట్టొచ్చు అని చెప్పేసి ఆలోచన చేసిన. అప్పటికి రేవంత్ అన్న నాయకత్వంలో, పిసిసి ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో ఒక యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా, ఎంత దుర్మార్గమైనటువంటి పద్ధతులు అణచివేయాలని చూసినా
అంత రెట్టింపుగా ప్రశ్నించుకుంటూ రెట్టింపుగా కొట్లాడుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నాడు. తనకు మనం తోడైతే, తనకు మనం యాడ్ అయితే ఇంకా ఈజీగా ఈ ప్రభుత్వాన్ని కొట్టొచ్చు అనేటువంటి ఆలోచనతో మేము కాంగ్రెస్ వైపు నిర్ణయం తీసుకున్నాం. సంవత్సరం పూర్తయిందండి. ప్రజల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితులు కొంత వ్యతిరేకత అయితే ఉంది. అసలు ఇంకా ఏ పథకాలు వాళ్ళ ఇంటికి రాలేదు, ఇంకా ఏ పథకాలు ఇప్పుడు రీసెంట్గా కొన్ని రేషన్ కార్డులు అప్లై చేయటం కానీ అవి కూడా చాలామంది చాలా రకాలుగా అనుకుంటూనే ఉన్నారు. దీని మీద మీ సమాధానం? వ్యతిరేకత స్టార్ట్ అయింది, వ్యతిరేకత మొదలైంది, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అని చెప్పేసి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఒక ఆరోపణ, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఒక దాడి, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఒక తప్పుడు ప్రచారం, ఒక ప్రచారాన్ని పదే చేస్తే దీన్ని ప్రజల్లోకి వెళ్తుంది. దాన్ని సోషల్ మీడియా వేదికలు కావచ్చు, జనరల్ మీడియా వేదికలు కావచ్చు, లేదు పబ్లిక్ మీటింగ్లో అడ్రస్ చేయడం ద్వారా ఒకటే అంశాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేటీఆర్ మాట్లాడతాడు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హరీష్ రావు గారు మాట్లాడతాడు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పదే మాట్లాడతారు. ఇట్లా మాట్లాడటం మూలంగా నిజమేనేమో, వాస్తవమేనేమో, సత్యమేనేమో అని చెప్పేసి నమ్మించాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. అస్సలు నమ్ముతలేదు. ఈరోజు మా నియోజకవర్గంలో గ్రామ సభలు జరిగినాయి. మేము అక్కడ ఓపెన్గా ఉన్నాము. ఓపెన్గా కమ్యూనిస్టు పార్టీలో రండి మాట్లాడండి అని మైక్ ఇచ్చేసినాం. 1-2 చోట్ల బీఆర్ఎస్ పార్టీలో వస్తే కూడా రండి మాట్లాడండి, మీ ఒపీనియన్స్ చెప్పండి అని చెప్పినాం. ఈరోజు నిజమైనటువంటి అరువులకు రేషన్ కార్డు ఇవ్వాలనుకుంటున్నాం, నిజమైన అరువులకు ఇండ్లు ఇవ్వాలనుకుంటున్నాం. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఇంచు భూమికి రైతు భరోసా ఇవ్వాలనుకుంటున్నాం. యోగ్యమైనటువంటి ప్రతి ఇంచుకు రైతు భరోసా ఇవ్వాలనుకుంటున్నప్పుడు దాంట్లో ప్రాబ్లం ఉంటుంది. కూలీలు అంటే ఏ భూమి లేని వ్యవసాయ కూలీలకు 20 రోజుల పని దినాలలో పాల్గొంటే చాలు, వాళ్ళకు 6,000 రూపాయలు వ్యవసాయ కూలీలకు ప్రోత్సాహం ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన చేస్తాం. అంటే ఇన్ని స్కీములు చేస్తున్నప్పటికీ కూడా మేము సిన్సియర్గా, ఆనెస్ట్గా పనిచేసుకుంటూ పోతున్నాం. పబ్లిసిటీనే ఒక లక్ష్యంగా, పబ్లిసిటీనే ఒక కార్యక్రమంగా పెట్టుకొని మా ప్రభుత్వం, మా గవర్నమెంట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే పబ్లిసిటీనే ఒక ఈ కార్యక్రమంగా ఎంచుకోవటం ద్వారా మనం టైం ఎందుకు, మనం మాట ఇచ్చినాం చేసుకుంటూ పోదాం అనేటువంటిది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. కానీ గతంలో అక్కడ స్కీము లాంచ్ అవుతుందంటేనే ఇక్కడ పాలాభిషేకాలు, అక్కడ స్కీమ్ లాంచ్ అవుతుందని ఇక్కడ సపోర్ట్లు తాళాలు అనేటువంటి పద్ధతుల్లో జరిగినటువంటి పరిస్థితి నేను కూడా చూసినాను. కాబట్టి భజన చేయించుకోవటం మా ముఖ్యమంత్రికి నచ్చదు, భజన చేసుకోవటం మా ప్రభుత్వానికి ఇష్టం ఉండదు. మా ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంటుంది. నాకున్న అభిప్రాయాన్ని ఏడనైనా, ఏ వేదిక మీదనైనా చెప్పొచ్చు. ఒక మంత్రి తనకున్నటువంటి అభిప్రాయాన్ని ఏ వేదిక మీదనైనా, ఎక్కడైనా చెప్పొచ్చు. ఒక సాధారణ సభ్యుడు కూడా ఏ వేదిక మీదనైనా చెప్పడు. అంత స్వేచ్ఛాయుతమైన, ప్రజాస్వామికయుతమైనటువంటి ఒక వాతావరణం కాంగ్రెస్లో ఉంటుంది. వ్యక్తి సామ్యం, వ్యక్తి నిర్ణయం, వ్యక్తి భజన, వ్యక్తియిజం, వ్యక్తి పూజ అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది. కాబట్టి వ్యక్తి చుట్టూ రాజకీయాలు తిరుగుతాయి, వ్యక్తి చుట్టూ వ్యవస్థ తిరుగుద్ది, వ్యక్తి చుట్టూ గవర్నమెంట్ తిరుగుద్ది, వ్యక్తి సిస్టమ్ తిరుగుద్ది. కాబట్టి వ్యక్తివాదాన్ని, వ్యక్తియిజాన్ని, వ్యక్తిగత దాన్ని వాళ్ళు బాగా ఎక్స్పోజ్ చేసుకుంటారు. కాబట్టి దాంట్లో ఆహా ఓహో అనుకున్నారు. కాబట్టి ఆహా ఓహోనే కిందికి ప్రచారం చేయగలిగారు. కాబట్టి మా దాంట్లో ఒక స్కీములో ఏదైనా మిస్టేక్ ఉంటే నేను డైరెక్టు ముఖ్యమంత్రి పేసికి ఫోన్ చేసి ఇది కరెక్ట్ లేదని చెప్పొచ్చు. నేను డైరెక్టు ఏదైనా మంత్రికి ఫోన్ చేసి మంత్రికే డైరెక్ట్ ఇది కరెక్ట్ లేదని చెప్పొచ్చు. నేను డైరెక్టు ఏ ఆఫీసర్కు, ఏ అధికారికైనా ఇది కరెక్ట్ కాదని చెప్పొచ్చు. ఇది ప్రజాస్వామ్యం. అందులో ఇది లేదు. ఈ ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి చూసిరా మీ పార్టీ వాళ్ళు దీంట్లో కరెక్ట్ లేదంటారు కదా అనేటువంటిది దీన్ని పట్టుకొని వాళ్ళు బయట పబ్లిసిటీ చేస్తారు తప్ప చేస్తున్నది. దీంట్లో మా వాళ్ళు మాట్లాడుతుంది ఏముంది, ఇది ఇట్లా కాదు, ఇంకా బాగుంటే బాగుంటుంది, ఇంకా బాగా చేస్తే బాగుంటుంది,
ఇంకొక ఈ టైపు చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నాం. ఆ స్వేచ్ఛ దీంట్లో ఉంది, ఆ స్వేచ్ఛ అక్కడ లేదు. కాబట్టి ఇలా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, అప్పుడే గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చింది, అంతే గవర్నమెంట్ మీద ఇదైంది అనేటువంటి చెప్పటం ఏదైతుందో అది ఒట్టి ట్రాష్ తప్ప దాంట్లో ఏం లేదు. ఒకసారి అసెంబ్లీలో ఒక సవాల్ చేసింది, ఒకసారి మాట్లాడుతూనే అసెంబ్లీ అన్నారు, ఇది రైట్, పేదల కోసం ఉన్న పార్టీ కాంగ్రెస్, పేదలకి అభ్యుదయం కోసం ఉన్నది పార్టీ కాంగ్రెస్, పేదలను బాగు చేయడానికి కాంగ్రెస్. కానీ అట్లా అన్నప్పుడు వాళ్ళు కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, కొంచెం హేళన చేసినట్టు మాట్లాడారు. అంటే ఏలన చేయటం అనేటువంటిది, యథేష్కాలు చేయటం అనేటువంటిది, క్రిటిసైజ్ చేయటం అనేటువంటిది వాళ్ళ నేచర్. వాళ్ళు తప్ప ఎవరు మాట్లాడొద్దు, వాళ్ళు తప్ప ఇంకోరు మాట్లాడొద్దు. మాట్లాడటం అంటేనే వాళ్ళ పేటెంటు, తెలివి అంటేనే వాళ్ళ సొత్తు, తెలివితోనే వాళ్ళే పెరిగిరు, వాళ్ళే పెద్దయ్యారు తప్ప కింది వర్గాలోళ్ళు, కింది కులాలోళ్ళు వీళ్ళు మాట్లాడొద్దు, వీళ్ళు తెలివిగా ఉండొద్దు, తెలివిగా బతకొద్దు, ప్రశ్నించొద్దు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నేచర్తో ఉన్నారు. కాబట్టి ఆ దుర్మార్గమైన నేచర్ని బదలు కొట్టాలని మేము కాంగ్రెస్లోకి వచ్చినాం. కాబట్టి మేము ఏం మాట్లాడినా వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి నచ్చాలని కూడా మేము మాట్లాడం, వాళ్ళకి నచ్చవలసినటువంటి అవసరం కూడా లేదు. మేము మా ప్రజలకు జవాబుదారీ, మా కాన్స్టిట్యున్సీ ఓటర్స్కి జవాబుదారీ, నా నియోజకవర్గ ప్రజలకు నేను జవాబుదారీ, నా నియోజకవర్గం సంబంధించిన ఓటర్లకు జవాబుదారీ, ఇంకా కొంచెం అయితే నా జిల్లా ప్రజలకు నేను జవాబుదారీ తప్ప వారికి కాదు కదా. నా పార్టీకి నేను జవాబుదారీ, నా నాయకుడు రేవంత్ రెడ్డికి నేను జవాబుదారీ, మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి నేను జవాబుదారీ తప్ప వీళ్ళకి కాదు కదా. అంతే. ఒక్కటి నా ఇప్పుడున్న రేషన్ కార్డులలో కొంత అవకతవకలు జరిగినాయని, అంటే మీ కార్యకర్తలే ఇప్పుడు గందరగోళం సృష్టిస్తారు గ్రామ సభలో, ఎందుకంటే మేము ఇచ్చిన పేర్లు రాలేదు, ఇంకా టీఆర్ఎస్ పేర్లు వచ్చినాయి. అదే కదా పారదర్శకత, అదే కదా పారదర్శకత. గత ప్రభుత్వంలో దరఖాస్తులు పెట్టుకోర్రు, వాటిని కూడా మేము పరిగణనలోకి తీసుకున్నాం. మేము ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నాం, వాటిని కూడా మేము పరిగణనలోకి తీసుకున్నాం. ఆన్లైన్లో మీ సేవ ద్వారా దరఖాస్తులు తీసుకున్నారు, వాటిని కూడా మేము లెక్కలోకి తీసుకున్నాం. ఈరోజు దరఖాస్తులు ఇస్తారు, దీన్ని కూడా మేము లెక్కలోకి తీసుకున్నాం. మొన్న జరిగినటువంటి కులగణనలో కూడా చెప్పుకోరు, దాన్ని కూడా మేము లెక్కలోకి తీసుకున్నాం. ఇది ప్రజాస్వామ్యం అంటే అనేటువంటిది మేము చెప్తా ఉన్నాం. ఈ అన్నిటి నుంచి వడపోచి, ఈ అన్నిటి నుంచి సెలక్షన్, లబ్ధిదారులను సెలెక్ట్ చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఇన్నేళ్ళ నుంచి కష్టపడ్డ కార్యకర్తలు కొంచెం మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా, ఈ విషయంలో మీరు దానికి ఏం సమాధానం చెప్పారు? అంటే కార్యకర్తల మనోభావాలకు స్కీములకు సంబంధం ఉండదు, సంక్షేమ పథకాలకు సంబంధించి గైడ్ లైన్స్ ఉంటాయి. అంటే లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ను బేస్ చేసుకొనే అర్హులను డిక్లేర్ చేస్తారు, ఎలిజిబిలిటీ ఉండేటువంటి లబ్ధిదారులను డిక్లేర్ చేస్తారు. కార్యకర్తల మనోభావాలు అనేటువంటి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధం ఉండవు. కార్యకర్తల మనోభావాలు అనేటువంటిది వాళ్ళకు పార్టీలో గౌరవం, ఎమ్మెల్యే కాడ గౌరవం, మంత్రుల కాడ గౌరవం, ముఖ్యమంత్రి కాడ గౌరవం, ఏదైనా అవకాశాలు ఉన్నప్పుడు వాళ్ళకు అవకాశాలు కల్పించడం అనేటువంటి దాన్ని కార్యకర్తలు కోరుకుంటారు. ఏదన్నా పనులు చేసినప్పుడు ఆ పనులలో వారికి భాగస్వామ్యం కల్పించాలని చెప్పేసి కోరుకుంటారు. లేదు, కష్టపడ్డటువంటి వాళ్ళు లబ్ధిదారులకు అర్హత ఉన్నా ఆ అర్హత ఉండేటువంటి వాళ్ళు ఎలిజిబిలిటీ లిస్టులో రానప్పుడు వీళ్ళకు ఎలిజిబిలిటీ కావాలని చెప్పేసి కోరుకుంటారు. మా పార్టీలో ఉండేటువంటి క్యాడరు, మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు ఏ స్కీమ్ వచ్చినా మనమే పంచుకుందాం అనేటువంటి నేచర్ మా వాళ్ళకు ఉండదు, ఆ ఆలోచన కూడా మా వాళ్ళకు ఉండదు. మా వాళ్ళ ఆలోచన, మా వాళ్ళ ఆతృత నిజమైనటువంటి లబ్ధిదారుల్ని ఎలక్ట్ చేయాలి. గత ప్రభుత్వంలో, గత పాలనలో బీసీ బంధు అని ఊరికొక్కరికి పోయి ఇద్దరికే ఇచ్చారు. ఎమ్మెల్యేలో ఆ సర్పంచ్ వాళ్ళ వెనకటి తిరుగుతున్నటువంటి వాళ్ళకి ఇచ్చారు తప్ప నిజమైన బీసీ బంధు బీసీ లబ్ధిదారులకు ఎవరికి ఇవ్వలే. ఎవరికి ఇవ్వాలి? ఓ సెలూన్ షాప్ పెట్టుకుండు, సెలూన్ షాప్ లేదు, ఈ ₹1,00,000 అయితే ఆయనకు ఆసర అవుతుందంటే ఇవ్వాలి. లేదు, ఒక ఆయన ఇంకోటి ఏదన్నా పని చేసుకుంటుండు, వడ్రంగి పనో, కమ్మరం పనో, కుమ్మరం పనో చేసుకుంటున్నారు, ఇది ఇస్తే ఆయన కొత్త దానికి సంబంధించినటువంటి దాని వస్తువులు కొనుక్కుంటాడు, ఇంకా బాగా చేసుకుంటాడంటే ఇవ్వాలి. అట్లా ఇవ్వలేదు, అట్లా జరగలేదు.
ఇప్పుడు కూడా అట్లా జరగొద్దు అనేటువంటిది మా కార్యకర్తల యొక్క కోరిక తప్ప వేరే కాదు. అంటే ఇప్పుడు మీరేమంత నిజాయితీగా వాడికి అవసరం ఉన్నది కాబట్టి ఎంపిక చేయాలి కాబట్టి చేస్తున్నాం మీరు బాహటంగా చెప్పగలుగుతారు. కానీ మీరు అన్నది కరెక్ట్. పోయినసారి ఎమ్మెల్యే గారు బాహటంగా చెప్పడమే కాదు, మేము ఛాలెంజ్ చేసినాం మా నియోజకవర్గంలో అఖిలపక్షం ఏర్పాటు చేద్దాం. బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, సిపిఎం అయినా, సిపిఐ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, మిగతా ఉన్నటువంటి బీఎస్పీ, మిగతా ఏ రాజకీయ పార్టీలున్నా అఖిలపక్షం ఏర్పాటు చేసేసి ఈ ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్కి అనుగుణంగా డోర్ టు డోర్ తిరిగి లబ్ధిదారులను ఎంపిక చేద్దాం. దీనికి మేము రెడీ. ఇది మా పారదర్శకత, మా ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన అని చెప్పినాం. ఇప్పుడు ఐఏఎస్లు, ఐఏఎస్ అధికారులు పై లెవెల్ నుంచి వాళ్ళు తయారు చేసింది ఇక్కడ వచ్చి కార్యదర్శులు వీళ్ళు చదువుతున్నారు. దీనివల్ల ఎమ్మెల్యేలు కూడా ఇంటిమేషన్ లేకుండా జరుగుతుందని ఒక చిన్న అంటే మీ మీద ఒక అంటే అది విమర్శ అనుకోవచ్చు మీరు దాన్ని. అలా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎట్లా అంటే వీళ్ళ చేతులు ఏం లేదు, ఎమ్మెల్యేలకు తెలియకుండా జరిగిపోతున్నాయి. అది లేదు. ఐఏఎస్లు ఐఏఎస్ అధికారులు కానీ, కింది జిల్లా స్థాయి అధికారులు కానీ, మండల స్థాయి అధికారులు కానీ ఎక్కడి నుంచి తీసుకుంటారు డేటా? మీ సేవ ద్వారా అప్లై చేసుకోరు. ఆ అప్లై చేసినటువంటి డేటా వస్తుంది. ఆ డేటాను వీళ్ళ ముందు పెట్టారు. మనం ప్రజాపాలనలో ఇచ్చినటువంటి దరఖాస్తులు కొన్ని ఆన్లైన్ అయినా, కొన్ని కాకున్నా, కొన్ని మిస్ అయినా, కొన్ని ఇదైనా దాన్ని కూడా వీళ్ళ ముందు పెట్టారు. ప్రజాపాలన వచ్చినటువంటి దరఖాస్తులని ఉదాహరణకు ఇలా నేను నార్కడపల్లి గ్రామానికి పోయినాను, చిట్యాల గ్రామానికి పోయినాను. నార్కడపల్లి గ్రామానికి, చిట్యాల గ్రామానికి పోయినప్పుడు చిట్యాల గ్రామంలో 1900 మంది లిస్టు వచ్చింది. 1900 చిల్లర 1900 చిల్లర లిస్టు వచ్చేసినప్పుడు ఈ 1900 చిల్లర లిస్టు మరి కింది నుంచి డేటా తీసుకుందే పైనుంచి ఎట్లా పంపించగలుగుతారు? పంపించలేరు కదా. టీఆర్ఎస్ లీడర్లు ఈరోజు కొన్ని నియోజకవర్గాల్లో మేము పెట్టిన పేర్లు మాకు వచ్చిన, మీ పార్టీ గెలిచిన వేస్ట్ ఇవన్నీ మేము అంటే ఇది నడుస్తుంది 2-3 రోజులు. అంటే వాళ్ళు పెట్టుకున్నవి కూడా మేము లెక్కలోకి తీసుకున్న వెంటనే ఇదే కదా ప్రజాస్వామ్యము, ఇది మీరు చెప్పుకోలేకపోతున్నారు. ఇదే కదా ప్రజాస్వామ్యము, ఇదే కదా వాళ్లకు మాకు ఉన్నటువంటి తేడా. మేమేం చూస్తున్నామంటే పేదవాడిని లాగా చూస్తున్నాం. పేదవానికి రంగులు రుద్దుతలేం, పేదవానికి పార్టీలు రుద్దుతలేం, గరీబు వానికి పార్టీలు రుద్దుతలేం. ఇందిరమ్మ రాజ్యంలో, ఇందిరమ్మ పాలనలో, ప్రజాపాలనలో, ప్రజాస్వామ్యంలో, ప్రజాప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిజమైన లబ్ధిదారులు, రాజకీయాలకు అతీతంగా నిజమైన లబ్ధిదారుని ఎన్నిక చేయాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ వర్గాలు బిలో పావర్టీ కింద ఉన్నటువంటి ఏ వర్గాల, ఏ సెక్షన్ల ప్రజలైనా వాళ్ళకు అందినప్పుడు మాత్రమే ఇది నిజమైన ప్రజాస్వామ్యం అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులందరూ కూడా పదే చెప్తారు. మా రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు కాన్స్టిట్యూషన్ను పట్టుకొని పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసింది. ఇవాళ భారత రాజ్యాంగాన్ని కాపాడాలనేటువంటి, భారత రాజ్యాంగాన్ని పరిరక్షిద్దామని చెప్పేసి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉందని చెప్పేసి ఈరోజు రాహుల్ గాంధీ గారు పదే చెప్తున్నారు. ఆ రాజ్యాంగం వెలుగులోనే ఈరోజు మేము 100%గా పారదర్శకంగా చేస్తున్నాం. పారదర్శకంగా చేస్తున్నటువంటి దాన్ని కూడా మాది అని సంకలు గుద్దుకునేటువంటి ఒక నేచరు, సంకలు గుద్దుకొని ఆనందపడే నేచరు అవతల పార్టీ వాళ్ళకు ఉంటే పడనీయండి, మాకేం అభ్యంతరం లేదు. తన మన భేదం మా పార్టీలు లేదంటారు. నిజమైన నిరుపేదకు, నిజమైన లబ్ధిదారుడికి ఆ పథకాలు వర్తించాలని ఒక గొప్ప ఆలోచన చేశారు. కానీ నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు గతంలో బీసీ బంధు వచ్చిన వాళ్ళు కానీ, గతంలో ఎస్సీ బంధువులు వచ్చిన, లోన్లు వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళకే మళ్ళీ రేషన్ కార్డులు వచ్చినాయి, వాళ్ళకే ఇండ్లు వచ్చినాయి. నిన్న గొడవలేనాయి. ఇవాళ మా కలెక్టర్ గారే చాలా స్పష్టంగా చెప్పింది, ఎక్కడ లబ్ధిదారులు అనేటువంటి వాళ్ళను ఫైనల్ చేసి ఇంకా రేషన్ కార్డులు డిసైడ్ చేయలేదు. రేషన్ కార్డులు అనేటువంటిది లబ్ధిదారుల సెలక్షన్ ఇంకా జరగలేదు.
4 సోర్సెస్లో ఇవాళ మేము డాటాని తీసుకున్నాము. ఒకటి, గత కొంతకాలంగా గత 10 సంవత్సరాలుగా గత 10 సంవత్సరాల బిఫోర్ నుంచి మీ సేవ ద్వారా చేసినటువంటి అప్లికేషన్లు, వివిధ వేదికలలో చేసినటువంటి అప్లికేషన్లు కూడా పరిగణనలోకి తీసుకున్నాము. ప్రజాపాలనలో పెట్టినటువంటి దరఖాస్తును కూడా పరిగణనలోకి తీసుకున్నాము. మన సమగ్ర కుటుంబ కులగణన జరిగినప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్ను కూడా పరిగణనలోకి తీసుకున్నాము. ఈరోజు ఇస్తున్న దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాము. ఈ అన్నిటిని పరిగణనలోకి తీసుకొని రేపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతాం. మూసి ప్రక్షాళన విషయానికి పోతే ఎక్కువ మీ నియోజకవర్గం ఉంది, ఎక్కువ శాతం మీ నియోజకవర్గంలో ఉంది. అది అంతవరకైనా కంప్లీట్ అవుతుందని ఆశిద్దాం. 100% దాన్ని కంప్లీట్ చేయాలనేటువంటి సంకల్పంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఉంటూ, మా ఎంపీ గారు, మా పక్క ఎమ్మెల్యే సామేలు, ఈ పక్క అసలు మూసి మొదలయ్యేటువంటి ఎమ్మెల్యే మా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు, పీర్ల ఐలయ్య గారు, మా మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి అన్న గారు, అట్లాగే ఇబ్రాహీంపట్నము ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా బాగా మేమందరం కలిసి ఈ మూసిని ప్రక్షాళన చేసుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో కృతనిశ్చయంతో మేము ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా కమిట్మెంట్తో మూసిని ప్రక్షాళన చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. మూసి ప్రక్షాళన అయితే మా పార్టీని నల్గొండ జిల్లాలో ప్రక్షాళన చేసి మూట కట్టేసి ఆ మూసి మురికితో పాటు బయటపడేస్తారనేటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి బీఆర్ఎస్, ఒక రాజకీయ మనుగడ ప్రశ్నార్థకమైందని భావించినటువంటి బీఆర్ఎస్ ఆ మూసి ప్రక్షాళన జరగకుండా ఉండాలని, మూసి ప్రక్షాళన జరిగేదాన్ని కళ్ళల్లో నలుసులాగా, కాళ్ళల్లో కట్టెలాగా, చెవిలో జర్రీగలాగా నిత్యం బదనం చేసే కార్యక్రమం చేస్తారు తప్ప దాంట్లో ఏం లేదు. బరాబరి మూసిని ప్రక్షాళన చేయించుకోవడానికి ముందుకు పోతాం. నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో మీరు చేపట్టిన పథకాలు కొంచెం మా ప్రేక్షకులు అంటే కొత్త సంబంధించినటువంటిది అంటే మేము ఇంటిగ్రేటెడ్ గురుకుల ఒకటి శాంక్షన్ చేయించుకోగలిగినాం. గతంలో ప్రారంభమయ్యి కొనసాగినటువంటి పనుల్ని బ్రాహ్మణ విల్లంల ప్రాజెక్టు కానీ, పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు, ఐటిపాముల లిఫ్టు, ఇక్కడ 100 పడకల హాస్పిటల్, ఇవన్నిటిని కూడా వేగంగా పూర్తి చేసి కంప్లీట్ చేయడానికి మేము సీరియస్గా ప్రయత్నం చేస్తున్నాం. ఐటిపాముల లిఫ్ట్ అన్నది గుర్తొచ్చింది. ఎన్ని ఎకరాలు దానికి మీ పరిధిలో ఇప్పుడు? 8,056 ఎకరాలు ఇప్పుడున్నటువంటి అంచనాలు. అంటే ఇంకా కొంత చిన్న చిన్న కుంటల్ని అన్నిటిని కూడా మేము మళ్ళీ నింపేటువంటి కార్యక్రమం స్టోరేజ్ చేయడం ద్వారా ఇంకా అది కొంత పెరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి మేము నియరెస్ట్ 9,000 నుంచి 10,000 ఎకరాల వరకు సాగైద్ది అనేటువంటి ఒక ఆలోచన అంచనాతో ఉన్నాం. కరోనా టైంలో మీరు చాలా హీరోలు బిఎల్ఆర్ గారు, మిరాడో ఎమ్మెల్యే గారు, మీ ఇద్దరు సైమల్టేనియస్గా బాగా కష్టపడ్డారు. ఆనంద్ అయితే మంది అయిపోయింది, కోడిగుడ్లు అయిపోయింది, శానిటేషన్ అయిపోయింది, ఒక అద్భుత వెరైటీ మీ ఇద్దరిది సైమల్టేనియస్ చాలా అద్భుతం. అసలు ఎలాంటి తృప్తిని ఇచ్చినప్పుడు మీకు ప్రజల నుంచి మీకు ఎట్లా అనిపించినప్పుడు? అంటే రాజకీయ నాయకుడు అంటే ఎన్నికలప్పుడు, రాజకీయ నాయకుడు అంటే ఎన్నికలు ఉన్నప్పుడు, రాజకీయ నాయకుడు అంటే ఎలక్షన్ అప్పుడు అనేటువంటిది కాకుండా ప్రజల కష్టాలు ఉన్నప్పుడు, ప్రజల చావు బతుకుల్లో మధ్య ఉన్నప్పుడు వాళ్ళని కాపాడి వాళ్ళని రక్షించడం కోసం, వాళ్ళ పక్షాన నిలబడటం కోసం, వాళ్ళకు ధైర్యం ఇవ్వటం కోసం, వాళ్ళకు భరోసా ఇవ్వటం కోసం నిలబడ్డటువంటి వాడే రాజకీయ నాయకుడు అనేటువంటిది ఫీలింగ్ మా ఇద్దరిది కూడా. కాబట్టి ఆ కష్టకాలంలో ప్రజలు బతుకు జీవుడా అనేటువంటి వెంపర్లాడుతున్నటువంటి క్రమంలో మేము ఉన్నాము అనేటువంటి ఒక ధైర్యం ఇవ్వాలనేటువంటి దాంతో ముందుకెళ్ళినాం. ఆ ధైర్యం ఇస్తున్నటువంటి క్రమంలో ఏ క్షణంలోనైనా మనకి ఏమైనా పర్వాలేదు, ఈ ప్రజల కోసం మనం పనిచేయాలనుకొని వచ్చినప్పుడు, ఈ ప్రజల కోసం మనం త్యాగం చేయాలనుకొని వచ్చేసినప్పుడు, వాళ్ళే చనిపోతున్నప్పుడు, వాళ్ళు చనిపోయే ప్రమాదంలో నెట్టివేయబడ్డప్పుడు వాళ్ళని కాపాడేటువంటి కనీస ప్రయత్నం కూడా చేయనప్పుడు మనం మనుషులం కాదనేటువంటి ఆలోచనతో మనం మనుషులుగా స్పందిద్దామని చెప్పేసి ముందుకు పోయినాం, స్పందించినాం. ప్రజలు కూడా మమ్మల్ని అట్నే ఆదరించారు. ఎంత ధైర్యం మీకు? కనీసం మాస్కులు పెట్టుకుని సవాళ్ళ కాడికి పోయి
ప్రాణం అయిందా కాలం మీద తిరగటం అప్పట్లో ప్రతి ఒక్కరు భయపడుతుండే. నాకు అప్పుడు అనిపించింది అసలు ఇంత ప్రాణానికి నిజమన్నది. నేను చాలా సోషల్ మీడియాలో చూస్తూ అంటే ప్రాణం అనేటువంటిది ఎన్నడో ఒకనాడు పోద్ది. ఆ పోయే ప్రాణం కోసం గిరిగీసుకొని ఉండొద్దు అనేటువంటిది మాకు ఉన్నటువంటి బలమైన అభిప్రాయం. మీరంటే కొంచెం ఫస్ట్ నుంచి అడు ఆ వాతావరణం నుంచి వచ్చారు పేదలు ప్రజలు, ఆయనకు కూడా బాగా అయిపోయింది కొంత. ఆయన కూడా ఫస్ట్ నుంచి కూడా ఈ లెఫ్టిస్ట్ ఉద్యమాలకు బలమైన అభిమాని, బలమైన సపోర్టరు, బలమైనటువంటి సింపథైజర్ ఉన్నటువంటి వ్యక్తి. మాకు కూడా ఒక 20-25 ఏళ్ళుగా పరిచయం ఉంది. తను కూడా ప్రజల పట్ల, సేవ పట్ల, సర్వీస్ పట్ల బాగా కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి. నిజంగా మిర్యాలగూడ ప్రజల యొక్క అదృష్టం అన్నట్టు. తనను కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఆ ప్రాంత ప్రజలకు ఉన్నది. 100% అది. కానీ అప్పుడే నన్ను చూసినాం మీరంటే నాకు అప్పుడే బాగా అభిమానం ఏర్పడింది. అరే ఇంత కరోనా మంత్రులు బయటకు వెళ్తలేరు, ముఖ్యమంత్రి అసలు బయటకు వెళ్తారు, ఇలాంటి టైంలో మీరేంది సవాల్ చుట్టూ తిరుగుతున్నారని రోజు ఇదే పని నాకు. రోజుకు మీరు అన్యాయం చేస్తారు, రైతులకు ఇబ్బంది పెడుతున్నారని ఒక పెద్ద ధర్నాన్ని మీరు ఆపిరని ఒక బదనాం అయితే మీ మీద ఉంది. మీ వల్లనే పర్మిషన్ రాలేదని కేటీఆర్ గారు నిన్న మొన్న భారీ ఎత్తున అంటాడు. దీని మీ అభిప్రాయం అన్న? కేటీఆర్ ఒక్కరోజు వచ్చి ధర్నా చేస్తే ఈ జిల్లాలో ఒరిగిపోయేది ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ కరిగిపోయేది ఏం లేదు. ఆ ధర్నాను ఆపవలసినటువంటి అవసరం మా ప్రభుత్వానికి కానీ మా మంత్రికి కానీ లేదు. ధర్నాకు పర్మిషన్ అయినా నేనైనా ఎవరైనా ఈ పర్మిషన్ పెట్టుకోవాలి. బ్యాంకులో ఛాలెంజ్ తీయాలి, డిఎస్పీ కాడ పర్మిషన్ పెట్టుకోవాలి. డిఎస్పీ గారు ఎస్పీ గారికి రాసేసి ఎస్పీ గారి నోటీసులు పెట్టేసి పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకునేటువంటి దాంట్లో అక్కడ ఉండేటువంటి లోకల్ సిఐ, ఏ స్టేషన్ పరిధిలో వస్తుందో అది లోకల్ సిఐ దానికి సంబంధించినటువంటి సిగ్నేచర్ చేసేసి సాధ్యాసాధ్యాలని ఆయన డిఎస్పీ గారికి పంపించేస్తే డిఎస్పీ గారు దాన్ని ఫైనల్ చేస్తారు. అట్లా నల్గొండ సంబంధించినటువంటి ధర్నా విషయంలో క్లాక్ టవర్ సెంటర్ అనేటువంటి బిజీ సెంటరు, బిజీగా ఉండేటువంటి సెంటరు, స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా ఉన్నటువంటి సెంటర్. ఒక పొలిటికల్ యాక్టివిటీ అవుతున్నప్పుడు కొంచెం అది అక్కడ కాదు సైడ్ జరుపుకొని పెట్టుకోండి, అక్కడైతే ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు టౌన్లో కూడా యాక్టివిటీ నడుస్తుంది. ఈ ప్రజాపాలన సంబంధించి వార్డు మీటింగులు, గ్రామ సభలు, వార్డు సభలు, మున్సిపాలిటీలను అయితే మున్సిపాలిటీ కౌన్సిల్ వార్డు సంబంధించినటువంటి సభలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ అధికారులు కూడా రాకపోకలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వేరే ప్లేస్ని ఎంచుకోమన్నారు. ధర్నా చేసుకోవటాన్ని వ్యతిరేకించలేదు, ధర్నా చేయటాన్ని వ్యతిరేకించలేదు, వేరే ప్లేస్ని ఎంచుకొని చేసుకోమన్నారు. మేము ఆడనే చేస్తామని చెప్పేసి అక్కడే కావాలని చెప్పేసి అక్కడైతేనే రైతులు వింటారు, వేరే కాడ వినరా? అక్కడైతేనే రైతులకు వినిపిస్తుంది, వేరే కాడ వినిపించదా? కొంచెం జరిపితే రైతులు వినరా? అంటే దీన్ని ప్రతిదాన్ని రాజకీయం చేయాలి, ప్రతిదాన్ని లైవ్లోకి తీసుకురావాలి, నిత్యం చర్చల్లో ఉండాలి, నిత్యం లైవ్లో ఉండాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ నాయకత్వం చేస్తుంది తప్ప వాళ్ళు మాట్లాడుతున్నదంటే సత్యం లేదు, వాస్తవం లేదు. చివరిగా ఒక ప్రశ్న, ఒక దళిత నాయకుడిగా, ఒక దళిత ఎమ్మెల్యేగా, ఈ దళిత ఒక మాదిగ కోటలో తెలంగాణలో మాదిగలకు వాల్యూ ఉంటారు, బాగా ఎక్కువ జనాభా ఉన్నది, అది ఒప్పుకోవాలము చెప్పుకోవాలి. ఆ కోట నుంచి మిమ్మల్ని మేము మంత్రిగా చూడొచ్చా? అంటే నాకు ఆలోచన లేదు, మీకుండకపోవచ్చు, నాకు ఆలోచన లేదు, నాకు కావాలనేటువంటి కోరిక కూడా లేదు. కానీ ఈ ప్రభుత్వం మాదిగలకు సంబంధించినటువంటి కేటగరైజేషన్ ఏబిసిడి వర్గీకరణ ఏదైతుందో దానికి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా అదే కేంద్ర నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు, మా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మా పార్టీ కట్టుబడి ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, చేవెళ్ళ డిక్లరేషన్లో స్పష్టంగా చెప్పింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలం కాబట్టి తప్పకుండా ఈ వర్గీకరణ అనేటువంటి అంశంలో మా పార్టీ చాలా క్లియర్గా ఉన్నది.
ఎట్ ఏ టైంలో తెలంగాణలో ఉండేటువంటి అందరము ఎమ్మెల్యేలము మాదిగ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యము ఇంకోరికి ఇవ్వాలి. ఇప్పటికే దామోదరం రాజనరసింహన్ ఉన్నాడు, ఇంకోరికి పెద్ద సామాజిక వర్గం కాబట్టి నియరెస్ట్ 70 లక్షల పైచిలకు జనాభా ఉంది కాబట్టి ఇక్కడ ఇంకొక ప్లేస్మెంట్ కూడా కావాలి, మా మంత్రివర్గంలో చోటు కావాలని చెప్పేసి అందరం ఎమ్మెల్యేలను కూడా పార్టీని కోరుతున్నాం, ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. పెద్ద సామాజిక వర్గం కాబట్టి దామోదరన్న రాజనరసింహతో పాటు ఇంకొకరు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఆ అవకాశము ఇంకా నాకంటే సీనియర్లు చాలామంది ఉన్నారు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కావాలని చెప్పేసి కోరుకుంటాడు, వాళ్ళకు కావాలని కోరుకుంటాడు. కానీ వీరేశానికే కావాలని కోరుకున్న వ్యక్తి ఎప్పుడు కాదు. ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి దీనికి ఏబిసిడికి వ్యతిరేకమైన ఒక చిన్న ప్రచారం చేస్తారు? అది కావాలని చేస్తున్నటువంటి ప్రచారం. రేవంత్ రెడ్డి గారు దీనికి వ్యతిరేకం అయి ఉంటే తను పిసిసి ప్రెసిడెంట్గా ఎంపీగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ ఎందుకు ఏబిసిడీలకు సపోర్ట్ చేస్తాడు, ఎంఆర్పిఎస్ కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తాడు, ఎంఆర్పిఎస్ మీటింగ్లలో పాల్గొంటాడు. ఆనాడు తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంపత్తితో పాటు తను కూడా ప్లే కార్డు పట్టుకొని వచ్చేసి ఈ అసెంబ్లీ నుంచి అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపండి అని చెప్పేసి ప్లే కార్డు పట్టుకొని సంపత్కు సపోర్టెడ్గా ఎందుకు నిలబడతాడు? కాబట్టి మొదటి నుంచి మాదిగ సామాజిక వర్గ పక్షపాతి రేవంత్ రెడ్డి గారు. ఏబిసిడీల వర్గీకరణకు అనుకూలమైనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ విధానం కూడా ఏబిసిడీల వర్గీకరణకు అనుకూలం కాబట్టి, కాంగ్రెస్ పార్టీ విధానమే అనుకూలమైన విధానం కాబట్టి ఆయన జడ్జిమెంటు రాకముందే, మేము అలర్ట్ కాకముందే కాంగ్రెస్లో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు మేము మాట్లాడకముందే మమ్మల్ని అందరినీ పిలుచుకొని మీరు అడ్వకేట్ జనరల్కి చెప్తాను, మీరు సుప్రీంకోర్టులో కూడా ఒక లాయర్ని పెట్టుకొని అక్కడ ప్రభుత్వం తరపు వాదనలు వినిపించి అక్కడి నుంచి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మనం ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పిండు. జడ్జిమెంట్ వచ్చిన ఒక 10-15 నిమిషాలనే అసెంబ్లీలో ప్రకటన చేసి తొందరగా చేస్తామని చెప్పేసి ప్రకటించడం. ప్రకటించిన వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసిండు. ఆ కమిటీ అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా అది చట్టబద్ధత కాదు అని చెప్పేసి లీగల్ ఒపీనియన్స్ వచ్చిన తర్వాత ఇలా ఏకసభ్య కమిషన్ వేసిండు. ఆ కమిషన్ రిపోర్ట్ రాగానే తదుపరి చర్యలు కూడా చేపడతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏకసభ్య కమిషన్ వేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా జరగలే, ఇంకా కమిషన్ కూడా వేయలేదు. ఇక్కడ కమిషన్ వేసి కమిషన్ రిపోర్ట్ కూడా రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ మాదిగ జాతి పక్షపాతినే, మాదిగల పక్షపాతినే. మాదిగలు కాంగ్రెస్ వేరు కాదు, మాదిగలు కాంగ్రెస్ను వేరుగా ఎప్పుడు చూడరు. ఆనాడు ఇందిరాగాంధీ నుంచి, అంతకుముందు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఈనాడు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వరకు, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే వరకు కూడా మాదిగ సామాజిక వర్గం మొత్తం కూడా కాంగ్రెస్తోనే ఉంటుంది, కాంగ్రెస్తోనే మమైక్యమై ఉంటుంది. కాంగ్రెస్ నుంచి మాదిగ సామాజిక వర్గాన్ని ఎవరూ వేరు చేయలేరు. ఎవరన్నా వేరు చేస్తామని కలలు కంటే ఈ పగటి కలలే అవుతాయి. థ్యాంక్ యూ. ఇది అన్న ఆనందమైన మనోవేదన అన్నీ మాకు అద్భుతంగా సమాధానం చెప్పినందుకు మరొకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.